నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలో రసవత్తరమైన పోరు కొనసాగుతుంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో పరిస్థితి ఎలా ఉందో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఏంటి సార్, నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయావకాశాలు ఎలా ఉన్నాయి, మీ ప్రచారం ఎలా సాగుతుంది? 100% డాక్టర్ మల్లు రవి గారు భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. ఆ గెలుపుని ఎవ్వరు కూడా ఆపలేరు. ఈ గెలవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మేము ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీములలో 5 గ్యారంటీ స్కీములు అమల్లోకి వచ్చినాయి. ఒక 3 స్కీములు మాత్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కోడ్ ఉన్నందువల్ల, ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందువల్ల అవి ఇంప్లిమెంట్ కాలేకపోయినాయి. బట్ ప్రజలకు కూడా తెలిసే విషయం. అన్నిటికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే బీద ప్రజలకు న్యాయం చేస్తుంది. మరీ ముఖ్యంగా రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, మేధావులందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ అభివృద్ధి, సంక్షేమం అంటే ఏమిటో అని గతంలోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనేకమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అదే తరహాలో దానికన్నా ఇంకో 10% ఎక్కువనే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దల గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. వారిపైన అపారమైనటువంటి నమ్మకం ప్రజలకు ఉన్నది. అంటే అభివృద్ధి మంత్రం మమ్మల్ని గెలిపిస్తుందని మీరు అంటున్నారు. వికసిత్ భారత్లో భాగంగా 400 సీట్లు గెలుస్తాము, అందులో నాగర్ కర్నూలు సీటు కూడా ఉందని బీజేపీ చెప్తుంది. ఇక బీఆర్ఎస్ అయితే మాకు ఇక్కడ పట్టుంది, ఖచ్చితంగా గెలిచే సీటు ఇదే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే నిజానికి మీకు విజయావకాశాలు ఉన్నాయంటారా? 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ వికసిత్ భారత్ అని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు, కానీ వికసిత్ భారత్ అంటే అసలు ఇప్పుడు అది తెర మీద తీసుకొచ్చిండ్రు. వికసిత్ భారత్ అనేది నేను ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నా. 10 సంవత్సరాల నుంచి నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఏం చేసిండ్రు చెప్పమని, ఏం చేసిండ్రు? ఏం ఉద్యోగాలు ఇస్తామని ఇయ్యలేరు. ప్రతి బీద కుటుంబంలో 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి చేస్తామని చెప్పి పెద్ద ప్రచారం చేసిండ్రు, ఇయ్యలేరు. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవాళ ఈ భారతదేశంలో గద్దలను కొట్టి కాకులకు పెట్టాలి నానుడి, అంటే పెద్దోడిని కొట్టి చిన్నోడికి పెట్టాలి, అది సిస్టమ్. కానీ మోడీ గారు చిన్నవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళకి పెడుతున్నారు. కార్పొరేట్ వ్యక్తులు, కార్పొరేట్ శక్తుల కోసం భారతదేశంలో ఉన్న సంపద మొత్తం కూడా 28 మందికే దోచిపెడుతున్నారు. దాంట్లో విజయమాల్య కానీ, అదానీ, అంబానీ, వాల్మార్ట్, రకరకాల పెద్దలందరూ కూడా దీంట్లో ఉన్నారు. దీంట్లో ఉన్న వాళ్ళు 28 మందిలో 27 మంది గుజరాతీయులే, ఒకే ఒకడు కర్ణాటక వాడు విజయమాల్య. మిగతా వాళ్ళందరూ కూడా మోడీ బంధువులే, అమిత్ షా బంధువులే. వాళ్ళకు 1000 కోట్లు రైటప్ చేసిండు, మాఫీ చేసి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా 1000 కోట్లు వసూలు చేసినటువంటి ఘనత మోడీ గారికి దక్కింది. మోడీ వల్ల సామాన్య ప్రజలు కానీ, బీద ప్రజలు కానీ ఎవరు బాగుపడ్డట్టు ఎక్కడ లేదు. అదేవిధంగా మళ్ళీ ఇంకో మాట చెప్తున్నారు వాళ్ళు, మేము వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. మొన్నటి కేసీఆర్ కూడా అన్నాడు రాజ్యాంగాన్ని మారుస్తామంటే కేసీఆర్ని మార్చేశారు. బండకేసి కొడితే మనం లేవకుండా కొట్టారు. అట్లాగే మోడీ కూడా మన రాజ్యాంగం మారుస్తాం, రిజర్వేషన్ తీసేస్తాం, మేము అన్నీ ఇచ్చేస్తాం. మళ్ళీ స్వతంత్రం రాకముందు మనుధర్మశాస్త్రం ఏ రకంగా ఉండేనో అదే తరహాలో పరిపాలనిస్తామంటే, మనుధర్మశాస్త్రం ఏం చెప్పింది? అందరిని కూడా ఎవడు చదవద్దు, ఎవడు పని చేయొద్దు, ఎవడు అంటే బీదవాడికి, నిమ్న జాతుల వాళ్లకు స్థానం లేకుండా చేసినటువంటి మనుధర్మశాస్త్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలబెట్టిండు. ఇవాళ ఈ దేశానికి అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎవరు తీసేస్తామన్నా మాడి మషైపోవాల్సిందే. మోడీ కూడా మాడి మషైపోతాడు. ఆయన 400 సీట్లు అంటారు కదా, దాని పక్క ఒక 0 తీసేసుకోండి, 40 సీట్లు వస్తాయి దేశం వల్ల. ఇప్పటి కూడా సర్వే చెప్తుంది 370 వర్గీకరణకి కట్టుబడి ఉన్నాము, సో మేము రాగానే చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ డిమాండ్ తోటి మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి. అంటే ఏబిసిడీలు గతంలో కూడా చెప్పిండ్రు. 10 ఏళ్ళు వాళ్ళే గవర్నమెంట్లు ఉన్నారు. ఎవరు వద్దన్నారు, ఎవరు చేయొద్దన్నారు, ఎవరు అడ్డుపడ్డరు? ఇవన్నీ ఎన్నికల స్టంటు. ఈ ఎన్నికల స్టంటు ఏదో ప్రజలను మోసం చేసి, మాదిగ సోదరులను మోసం చేసి గెలవాలని చూస్తున్నారు. మరి గతంలో కూడా చెప్పిండ్రు కదా, ఎందుకు చేయలేకపోయినా నేను అడుగుతున్నా. ఎవరు అడ్డుపడ్డరా? పైనగా మాకు పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారని నీకే 300 సీట్లు ఉన్నాయి కదా, ఎవడు సపోర్ట్ ఏమవుతారు ఉంది? ఎందుకు చేయలేదు? మీ పార్టీ కట్టుబడి ఉందా? 100% ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కట్టుబడి ఉంది. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, చేస్తామని చెప్పారు. కాకపోతే ఏమంటే ఓట్ల కోసం ఆడుతున్న డ్రామా తప్ప ఇంకోటి లేదు. అదేవిధంగా మా మందకృష్ణ మాది గారిని కూడా ఆయన ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేస్తాడు. అది ఏందో ఎవరికి అర్థం కాదు. ఆయన విషయం ఆయనకి అర్థం కాకుండా ఇవాళ మాదిగ సోదరులు కూడా ఆయన నమ్మే పరిస్థితులు లేరు. అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చెప్తున్నారంటే,
ఈసారి కేంద్రంలో వచ్చేది హంగ్. సో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోండి, కేంద్ర మంత్రులు అవుతారని చెప్తున్నారు. ఇక నాకు దీన్ని చూస్తే నవ్వు వస్తుంది. బీఆర్ఎస్ గెలిచేది 0 నుంచి 1 లేదా 0 to 2. నాగర్ కర్నూలేనా? లేదు, నాగర్ కర్నూలు వాళ్ళకి డిపాజిటే రాదు. నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ ఏమైందో కానీ మొత్తం స్టీరింగ్ ఒకవైపు పూసిపడ్డది, టైర్ ఒకవైపు పూసిపడ్డది. అసలు ఎక్కడ చల్లా చెదరైపోయింది. నువ్వు షెడ్ తీసుకపోతే కూడా రిపేర్ అయ్యే పరిస్థితి లేదు. స్క్రాప్ అంటాం, స్క్రాప్కు పోతుంది. మీరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఉండనే ఉండదు ఈ రాష్ట్రంలో. ఇవాళ కేసీఆర్ నమ్మే పరిస్థితులు ఎవరు లేరు, ప్రజలు కాదు. కేసీఆర్ ఎమ్మడి ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఆయన మీద నమ్మకం కోల్పోయి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరికీ వాళ్ళే స్వతహాగా వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. హంగు లేదు, ఏమి లేదు. కాంగ్రెస్ పార్టీ 375 సీట్లు గెలుస్తున్నాం. నేను చెప్పేది కాదు, సర్వే చెప్తుంది. మొన్న పోలింగ్ అయిన దాంట్లో మెజార్టీ సీట్లు మాకే. 190 సీట్లలో 117 సీట్లు వస్తున్నాయి మాకు. వాళ్ళకి ఎన్ని చూపించాను? 72 చూపించాను. 100కు 100% ఇండియా కూటమి ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అంటే తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చేయలేదు, విస్మరించారనే విమర్శ కూడా మీ పార్టీపై ఉంది. మరి ఇవి అడ్డంకిగా మారుతున్నాయి కదా మీకు? ఇది ఎవరు చెప్పినా తప్పు. మా పార్టీ వచ్చి 4 నెలలు అయింది. 4 నెలల్లో 2 నెలలు కోడే ఉంది. కోడ్ ఉన్నందువల్ల పాత పాలమూరు జిల్లాలో 3 స్కీములు విత్ స్టాండ్ అంటే ఆగిపోయినాయి. అవి ఏవేవి? సిలిండర్ కానీ, 200 కరెంటు కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కనుమని అమల్లోకి వచ్చినాయి. ఇవాళ ప్రజలు మేము తిరుగుతున్నాం కదా, ఊరూరు తిరుగుతున్నాం. అందరు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. 100 రోజులు చేస్తామని చెప్పినాం. 100 రోజులు 105 అవుట్ ఆఫ్ 6లో 5 అమల్లోకి వచ్చినాయి. అదేవిధంగా వీళ్ళు ఒకప్పుడు బీఆర్ఎస్ శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి 1వ తారీఖు నాడు శాలరీస్ వస్తున్నాయి. అందరికీ 1వ తారీఖున పెన్షన్లు వస్తున్నాయి. అన్నీ చేస్తూ ఉన్నాం. వాళ్ళంతా చెడగొట్టిపోయినారు. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చెడగొట్టిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ అప్పులు లేకుండా దాన్ని అడ్జస్ట్ చేస్తూ బ్రహ్మాండంగా నడుపుతా ఉన్నామండి. వాళ్ళ ప్రజల్లో కూడా ఒక నమ్మకం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన డాక్టర్ వంశీకృష్ణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత మెజార్టీ ఇవ్వగలుగుతారు? దానికన్నా పైనే వస్తుంది. అసెంబ్లీలో వచ్చిన మెజార్టీ కన్నా పైనే వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. 100% పైకే. 100%. ఆ రోజు 50,000 మెజార్టీ వచ్చింది. ఈసారి 60,000 దాటిస్తాం. 100%. మొత్తం మీద నాగర్ కర్నూలు పార్లమెంట్లో గెలిచేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే అని చెప్పేసి డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ ధీమాతో చెప్తున్నారు. తాము చేపట్టేటువంటి అభివృద్ధి సంక్షేమమే తమను గెలిపిస్తుంది, కేంద్రంలో కూడా తమ ప్రభుత్వము తమ పార్టీని అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాగా చెప్తున్నారు. మరోపక్క అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీనే ఇచ్చి చూపిస్తామని చెప్పేసి ఆయన ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమద్, ఎన్టీవీ, నాగర్ కర్నూలు నుంచి.